హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్య వరల్డ్ కిచెన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మీ ముందుకి ఒక లాంగ్ వీడియో చూస్తున్నా అండి. అదేంటంటే గోంగూర పప్పు సింపుల్గా ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మన ప్రాసెస్ చూద్దాం. సో నేనైతే ముందు రోజు నైట్ ఒక గ్లాస్ కందిపప్పుని బాగా వాష్ చేసి నానబెట్టుకొని ఉంచుకున్నా. అందులోకి ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పుకి నేను ఇక్కడ 5 కట్టలు గోంగూరని తీసి నీట్గా క్లీన్ చేసి దాన్ని కూడా మగ్గబెట్టుకొని దీనిలోకి యాడ్ చేసేసానండి. ఇలా అయితే మనకి తొందరగా పప్పు అనేది ఉడికిపోతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకున్నా. అలాగే ఒక 9 పచ్చిమిరపకాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకున్నా. అలానే ఒక 3 పెద్ద సైజు టమాటీలు కూడా ఇక్కడ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మనం ఏదైతే నానబెట్టి ఉంచుకున్నామో ఆ పప్పులోకి నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నా. సో ఇది యాడ్ చేసేసిన తర్వాత మనం దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నా అండి. సో ఇక్కడ నేనైతే సాల్ట్ యాడ్ చేసేసాను. ఆ తర్వాత అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను నేను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నానండి. సో కారం కూడా యాడ్ చేసేసాను. ఒకవేళ ఎవరైనా చిల్లీ పౌడర్ అంటే ఎండుమిర్చి కారం వద్దు అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ప్రియ సాంబార్ పౌడర్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నా. ఇది ఆప్షనల్, నచ్చితే వేసుకోండి. నేనైతే జస్ట్ ఫ్లేవర్ కోసం అని చెప్పి వేసుకున్నాను. సో ఇది వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి ఈవెన్గా అంతా బాగా కలుపుకోవాలండి. నేనైతే ఫస్ట్ అయితే మొత్తం అంతా కలిపేసుకున్నాను. నేను ఇంకేం వాటర్ యాడ్ చేయలేదండి, ఎందుకంటే పప్పులో ఆల్రెడీ మనం వేసిన వాటరే అది దానికి సరిపోతుంది కాబట్టి జస్ట్ ములిగినట్టు వరకు ఉంటే వాటర్ సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 8 నుంచి 10 విజిల్ వరకు నేను వేయించుకున్నానండి. 8 నుంచి 10 విజిల్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ మూత తీసి పప్పుని బాగా మెదుపుకున్నాను. పప్పు బాగా కుక్ అయిపోయిందండి, ఎందుకంటే 9 to 10 విజిల్స్ వేయిస్తాం కాబట్టి పప్పు అనేది బాగా కలిసిపోతుంది, ఇలాగా మెత్తగా అయిపోతుంది. సో దీన్ని ఒకసారి బాగా నేను ఎలాంటి పప్పు గుత్తిని యూజ్ చేయలేదండి, గరిటతోనే బాగా మిక్స్ చేసేసుకున్నాను నేను. సో బాగా ఉడికిపోయిందండి పప్పు కూడా. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకున్నాను అండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందాం. సో మళ్ళీ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోని పోపు గింజలు అన్నీ వేసాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో పాటు అల్లం చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, వెల్లుల్లిపాయలు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా. సో అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత పప్పు మనం ఏదైతే ఉంచుకున్నామో మెది పెట్టుకుంది దాన్ని కూడా యాడ్ చేసేసానండి. యాడ్ చేసి బాగా కలిపేసుకున్నా. కొంచెం లాస్ట్లో ఇంగువ, కొత్తిమీర చేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడి గోంగూర పప్పు రెడీ అండి. దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.